ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటు మరికొందరు జర్నలిస్టుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన ఈ ఆందోళనలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటు ఇతర జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు భారీగా నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులపై ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం సేకరించడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, అలాంటి జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతమని నిరసనకారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన TUWJ IJU మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు CH శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జర్నలిస్టుల స్వేచ్ఛను గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన కోరారు. మరికొందరు జర్నలిస్టులను అక్రమంగా ఎలాంటి నోటీసులు లేకుండా, కనీసం ముందస్తుగా సమాచారం కూడా లేకుండా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేయడమే కాదు, అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో అనే సమాచారం కూడా వారి కుటుంబాలకు కానీ సంస్థలకు కానీ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు నుండి జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న వైఖరి రోజు రోజుకు ఒక దమనకాండ రీతిలో మారిపోతుంది. ఒక NTV లాంటి పెద్ద సంస్థకు చెందిన జర్నలిస్టులకే రక్షణ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి అని ఈ సందర్భంగా ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి ఉత్పన్నమయ్యే పరిస్థితులు దాపురించాయి. ఆ ప్రసారమైన వార్త పైన ఒకవేళ తప్పులు దొరికితే చట్టపరంగా ప్రెస్ కౌన్సిల్ ద్వారా ఇతర సంస్థల ద్వారా చర్యలు తీసుకోవాల్సింది పోయి తమ చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగేతర శక్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పి తప్పుడు సరిదిద్దుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.